హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. దేవి నవరాత్రుల్లోన అమ్మవారికి 4వ రోజు అల్లం గారెలు అనేవి ప్రసాదంగా పెడతారండి. ఈ వీడియోలో నేను అల్లం గారెల్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అలాగే ఈ అల్లం గారెలు అనేవి బయటికి క్రిస్పీగా లోపల స్పాంజీలా వస్తాయండి. మీరు కూడా అమ్మవారికి చేసి పెట్టండి. ప్రీవియస్ వీడియోలోని కట్టె పొంగల్ని ఎలా చేయాలో చూపించాను. అలాగే పులిహోరని, అలాగే కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలో చెప్పాను. లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ అల్లం గారెల కోసం ఒక గ్లాస్ మినపగుళ్ళని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లాన్ని వేసుకున్నాను. నానబెట్టుకున్న మినపగుళ్ళని ఇందులోకి ఒక 2 గరిటెల వరకు వేసుకోవాలండి. ఇలా వేసుకొని జస్ట్ మనం కచ్చాబిచ్చాగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఒక 3-4 గరిటెల వరకు మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసుకోవాలండి. ఇలా వేసుకొని వీడియోలో చూపించినట్టు మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చేసుకొని ఇలా మనం వీడియోలో చూపించినట్టు ఇలా పేస్ట్లా చేసుకొని ముద్దను తయారు చేసుకోవాలండి. ఇక్కడ ముద్ద అనేది మరీ పల్చగా ఉండకూడదు, వీడియోలో చూపించేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈ ముద్దను నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా గారెలు అనేవి వస్తాయి. ఇక్కడ నేను బీటర్తోని ఇలా బీట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే స్పూన్తోనైనా కూడా బాగా కలుపుకోవచ్చండి. కానీ ఇలా బీటర్తో బీట్ చేసుకోవటం వల్ల మనం గ్రైండర్లో చేసేటట్టే గారెలు అనేవి వస్తాయండి. ఇక్కడ చూడండి, బీట్ చేసిన తర్వాత నేను కొద్దిగా వాటర్ని తీసుకొని ఆ వాటర్లోకి ముద్దని ఇలా వేస్తున్నాను. చూసారా, ముద్ద అనేది ఇలా పైకి రావాలండి. అప్పుడే గారెల ముద్ద అనేది పర్ఫెక్ట్గా తయారైనట్టు. మీకు ఇలా పైకి రాకపోతే మీరు ఇంకొద్దిసేపు కలుపుకోవలసి ఉంటుందండి. తర్వాత ఇందులోకి నేను 1 స్పూన్ వరకు గోధుమ నూకను వేసుకున్నాను. మీరు కావాలంటే రైస్ ఫ్లోర్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీన్ని అంతటిని ఒకసారి బాగా మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం చేతిని నీటితోని తడుపుకోవాలండి. తడుపుకొని కొద్దిగా ఇలా ముద్దని తీసుకొని గారె షేప్ని తయారు చేసుకోవాలి. ఇలా గారెలా చేసుకొని ఆయిల్లోకి దీన్ని మెల్లగా వేసుకోవాలండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గారెలు 1 బై 1 వేసుకోండి. ఇలా అన్ని గారెలు ఒకే సైజులోన 1 బై 1 ఆయిల్లోకి వేసుకోవాలండి. ఇక్కడ నేను బీటర్తో బీట్ చేయటం వల్ల గారెలు అనేవి చాలా స్పాంజీలా వస్తాయండి. అలాగే చాలా క్రిస్పీగా వస్తుంది. మనకి ఎక్కువసేపు చేతితో కలుపుకోవలసిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే మనం ఇలా బీటర్ సహాయంతో ముద్దని కలుపుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. గారెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇక్కడ మనం ఈవెన్గా 2 సైడ్లు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. నేను ఇప్పుడు సెకండ్ వైపుకు ఇలా టర్న్ చేసుకొని సెకండ్ వైపుకు కూడా గారెలు అనేవి ఫ్రై చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు గారెలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. అంతేనండి, గారెలు అనేవి రెడీ అయిపోయాయి. ఇలా మీరు కూడా అల్లం గారెల్ని తయారు చేసి 4వ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. చూసారా, ఇక్కడ గారెలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. బయటికి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అలాగే చాలా రౌండ్గా వచ్చాయండి. నా వీడియోస్ కానీ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.